విజయభాస్కర్ గారు, ఇక్కడ మీరు మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు. ఒక అవకాశం ఉంది వాళ్ళు నిజంగానే, అంటే ఎక్కడ లేనంత భయంకర, అంటే ఒక గ్రేట్ మెజారిటీ తీసుకొని వాళ్ళు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అంతేకాకుండా మీరు అనుకున్న ప్రకారం, మీరు చెప్తున్న ప్రకారం ప్రజలందరూ మీ వైపే ఉన్నప్పుడు వాస్తవమే కదా, ఎందుకు అంత అర్జెంటుగా ఇప్పటికిప్పుడు మున్సిపల్ లేకపోతే కార్పొరేషన్కి సంబంధించిన మేయర్లని వాళ్ళందరినీ మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? దీనికోసం ఇంత స్థాయిలో ఎందుకు ఇంత గొడవలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఏం చెప్తారు సమాధానం? వైసీపీ అధికారం కోల్పోయాక అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. పైగా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేరు. పైగా ఆ పార్టీలో కార్యక్రమాలు కుంటుపడ్డాయి. వీటన్నిటితో బెంబేలెత్తిపోయారు. మరి వాళ్ళు కొంతమందికి బాధ్యత వహించాలి. వాళ్ళు అడిగే వాటికి జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వైసీపీ క్యాడర్. కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, ఇవన్నీ స్థానిక సంస్థలకు సంబంధించినవి. పైగా ప్రజలు ఎన్నుకునేవి కాదు, ప్రజలు వాళ్ళని ఎన్నుకొని ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు పరోక్ష పద్ధతిలో ఎన్నిక విధానం కాబట్టి డెమోక్రసీ లేదనేది కాదు. ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఇంక ఏ ఎన్నికల్లో కూడా, సహకార సంఘాల ఎన్నికల్లో కూడా అవిశ్వాస తీర్మానాలు పెట్టినప్పుడు, అవిశ్వాస తీర్మానాలు నోటీస్ ఇచ్చినప్పుడు, దానికి ఒక ఎలక్షన్ డేట్ కాండక్ట్ చేసినప్పుడు ఆ డేట్కి ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. ఆ రోజు కోరం లేకపోతే మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. ఈరోజు కొన్ని కోరం లేక వాయిదా పడ్డాయి. కొంతమంది మా వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పి ఒక అభియోగం మోపారు. తిరుపతిలో కిడ్నాప్ చేశారు 4 కార్పొరేటర్స్ని. వాళ్ళు ఇంతకు ముందుగా 2 hours బ్యాక్, 3 hours బ్యాక్ వాళ్ళే మీడియా ముందుకు వచ్చేసి మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, మేమే ఏదో ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గర, బంధువుల ఇళ్ళ దగ్గర వీటికి సంబంధించి చర్చల కార్యక్రమంలో ఉన్నాం, ఈ లోపం మా మీద వదంతులు టీడీపీ వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేశారని చెప్పి ఒక దుష్ప్రచారం ప్రారంభించారు. మేము స్వేచ్ఛగా ఉన్నాము, మాకు ఎలాంటి నిర్బంధం లేదని చెప్పేసి స్వయంగా వాళ్ళే ప్రకటించారు. దీనికి వాళ్ళేం సమాధానం చెప్పాలి? ఇందాకటిదాకా మా మీద దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు ఆ 4 కార్పొరేటర్లు ఈవినింగ్ నుంచి మేము స్వేచ్ఛగా ఉన్నాము, మమ్మల్ని ఎవరు నిర్బంధించలేదని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు 8 మాసాలు కావస్తుంది, ఇంకొక 4-5 రోజులకి 8 మాసాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 8 మాసాల వ్యవధిలో వాళ్ళకి తగినంత కార్యక్రమాలు పార్టీ పరంగా లేవు. అదేవిధంగా నాయకుడు అందుబాటులో లేడు. అదేవిధంగా వాళ్ళకి తగినంత కార్యక్రమాలు సెకండ్ గ్రేడ్లో వైసీపీ అలా చెప్పట్లేదు. వైసీపీ ఏమంటుందంటే మీరు 8 నెలల్లోనే 8 సంవత్సరాలకు సరిపడా వ్యతిరేకతను మూడగట్టుకున్నారు. నిజంగానే కార్పొరేటర్లలో వీళ్ళను రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తే ఈ వ్యతిరేకతను ఇమ్మీడియట్లీ అంటే వాళ్ళకి అధికారం ఇలా చేస్తారు కదా. అధికారాన్ని వాళ్ళు వ్యాపారానికి, వాళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారానికి కేంద్రంగా భావించిన ఆ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఒక్కసారిగా ఆ రోజు దోచుకోవడానికి అలవాటు పడి వారికి అంతా స్వర్గంగా ఉన్నది. స్వర్గం నుంచి కింద పడ్డోళ్ళకి ఎట్టుంటుంది? స్వర్గం నుంచి కింద పడ్డోళ్ళకి నరకం అనిపిస్తుంది. వీళ్ళెవరు నిర్ణయించడానికి? మేము అధికారం ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మేము ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తారని చెప్పడానికి వీళ్ళెవరు? అదేవిధంగా ఇప్పుడు ఎన్నోసార్లు ఇప్పుడు గతంలో జరిగిన ఎన్నికల్లో మీ వీడియో క్లిప్పింగ్స్ తీసుకున్నాం, లేకపోతే పేపర్ కటింగ్స్ తీసుకున్నాం. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క నిమిషం ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీకి మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ఏం జరిగింది? గతంలో మండలాధ్యక్షులను ఎన్నుకునే విషయంలో, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునే విషయాల్లో, సహకార సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం వాళ్ళని మర్డర్ చేశారు, తెలుగుదేశం వాళ్ళని కిడ్నాప్ చేశారు. నామినేషన్ వేయకుండా, నామినేషన్ పత్రాలు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్లు వేస్తామని ఇప్పుడు ముందుకు పోయిన వాళ్ళని నిర్బంధించారు, హత్య చేశారు, పోతే వాళ్ళని విపరీతంగా వాళ్ళ మీద దాడి చేశారు, రక్త చరిత్రను సృష్టించారు. ఆ సందర్భంగా మీరు కావాలంటే 3-3.5 సంవత్సరాల నాడు జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన దినపత్రికలు, వారపత్రికలు, లేకపోతే వీడియో క్లిప్పింగ్స్, ఎలక్ట్రానిక్ మీడియా ప్లే చేద్దాం. ఇప్పుడు ప్లే చేస్తే వాస్తవాలు ఎంత రక్తపాతం ప్రవహించిందో, ఎన్ని దుర్మార్గాలు జరిగాయో, ఎంత దాష్టీకం జరిగిందో, ఎంతమందిని గొడ్డలు పెట్టేశారో, ఎంతమందిని కర్రలతో కొట్టారో, కత్తులతో నరికారో, పోతే అసలుకి అధికారులను బెదిరించారో, పోతే అసలుకి కిడ్నాప్ చేశారు అనేది మీకు బోధపడుతుంది. మరి ఇవన్నీ మర్చిపోయి ఈరోజు పరోక్షంగా జరిగే ఎన్నికల్లో ఆ విధంగా అడ్డుకున్నారు. ఈరోజు వాళ్ళ కార్యక్రమాలు లేక, జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేక, వాళ్ళకి ఎలాంటి ఎజెండా లేనప్పుడు వాళ్ళు విసిగి వేసారి వాళ్ళు కొంతమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి సమాధానం చెప్పుకోలేని అంతర్గతంగా వాళ్ళ పార్టీలో ఏర్పడిన సంక్షోభం ఇది. ఆ సంక్షోభాన్ని వర్తింపజేస్తారేంది వాళ్ళు? వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడితే మీరు మాట్లాడదు. వాళ్ళు ఈ రోజు వచ్చేసి
ఎన్నికల్లో పాల్గొని మళ్ళా అభ్యర్థులను ఎన్నుకొని వెంకటేశ్వర రెడ్డి గారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో Yes, yes. వాళ్ళు ఓటర్స్ కి ఇచ్చిన వాగ్దానాలు Yes, yes. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు. Yes, yes. కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఓటర్లకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి సార్ ఈ కార్యక్రమం One second, please.